మంగళగిరి ఆలయం స్వామి స్వయంగా నైవేద్యం స్వీకరిస్తాడా? అసలు రహస్యమేంటి? మంగళగిరి పానకాల స్వామి దేవాలయం ఒక అద్వితీయ ఆధ్యాత్మిక మర్మం. మంగళగిరి శతాబ్దాలుగా భక్తుల విశ్వాసానికి నిలయంగా ఉన్న పవిత్ర స్థలం. ఇది మామూలు ఆలయం కాదు. ఇక్కడ స్వామి స్వయంగా భక్తుల నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. ఈ ఆలయం ఎందుకు ప్రత్యేకం? ఇక్కడ జరిగే అద్భుతం ఏమిటి? మనం తెలుసుకుందాం. మంగళగిరి ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది భక్తి, విశ్వాసం మరియు అద్భుతాలకు నెలవు. వేల సంవత్సరాలుగా భక్తులు ఇక్కడికి వచ్చి తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్న దేవాలయం భగవంతుని ప్రత్యక్ష ఆనంద స్థానం. కాని మీరు ఎప్పుడైనా ఆలయంలో స్వామికి సమర్పించిన పానకం నిజంగా లోపలికి వెళ్ళిపోతుందని విన్నారా? ఈ పర్వతం ఎందుకు మంగళగిరి అనబడుతుందంటే, ఒక పురాణ కథ ప్రకారం దేవతలు ఈ ప్రదేశాన్ని మంగళదాయక గిరి గా అభివర్ణించారు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా నరసింహ స్వామి దర్శనమిస్తారు. ఒకానొక రోజున ప్రహ్లాదుడు భగవంతుని తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చాడు. అదే సమయంలో నాముచి అనే రాక్షసుడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మ వద్ద నుండి మరణం రాని వరాన్ని పొందాడు. అప్పుడు శ్రీ నరసింహ స్వామి స్వయంగా అవతారమెత్తి ఇక్కడే రాక్షసుడిని సంహరించారు. ఇదే ఈ క్షేత్రానికి ఉన్న అపార మహిమాన్వితత. ఇక్కడ జరిగే మరో అద్భుతం ఏంటంటే, స్వామి స్వయంగా పానకం తాగుతాడు. ఆశ్చర్యంగా ఉంది కదూ! ప్రదానం చేసిన పానకం స్వామి గుండ్రంగా ఉన్న నోటిలో పోస్తే ఒక్కసారి గర్గర శబ్దం వినిపిస్తుంది. ఆ తరువాత ఆ పానకం అంతా లోపలికి వెళ్ళిపోతుంది. తరువాత పానకంలో కొంత భాగం తిరిగి బయటకు వస్తుంది. అది భక్తులు స్వామి వారి ప్రసాదంగా భావిస్తారు. ఈ గుడి యొక్క గర్భగృహం కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ స్వామి విగ్రహం పూర్తిగా బయట ఉండదు. స్వామి తల మాత్రమే కనిపిస్తుంది. మిగతా భాగం భూమిలోనే ఉంటుంది. ఈ ఆలయం నరసింహ స్వామికి అంకితమైన 8 మహాక్షేత్రాల్లో ఒకటి. ఈ దేవాలయంలో జరిపే ముఖ్యమైన పూజలు ఏమిటంటే, పానక సేవ ఇది స్వామికి చేసే ప్రత్యేక పూజ. నరసింహ జయంతి స్వామి అవతార ఉత్సవం, బ్రహ్మోత్సవాలు ఈ పండుగ సమయాల్లో దేవాలయం భక్తులతో కళకళలాడుతుంది. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతి భక్తుడు స్వామి కృపను పొందుతాడనే నమ్మకం. ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించాలనుకుంటే రైలు గుంటూరు, విజయవాడ రైల్వే స్టేషన్ల నుండి దగ్గరగా ఉంది. రోడ్డు మార్గం మంగళగిరి విజయవాడ, గుంటూరు రోడ్డులో ఉంది. విమానం విజయవాడ విమానాశ్రయం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పవిత్రమైన స్థలాన్ని మీరు ఇప్పటివరకు దర్శించారా? లేదా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ పవిత్ర సమాచారాన్ని మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి చరిత్రల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై నరసింహ స్వామి. Please subscribe our channel.